Here is the non-spoiler review of the film Kanyakumari, Telugu movie review and rating, acted by Charan Rachakonda, Geeta Saini and other actors etc. ఇంకా ఈ మూవీ వచ్చేసి మొన్న ఆగస్టు 27th థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా తక్కువ గ్యాప్లోనే వచ్చేసింది. నెల కూడా అవ్వకుండానే ప్రైమ్ వీడియో అండ్ ఆహాలో రెండిట్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ రోజు నుంచే ఈ రెండు ఓటీటీలోనూ ఉంది. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది, 2 hours 30 minutes రన్ టైంతో ఉంది. లాస్ట్ 10 minutes టైటిల్స్ పోగా, స్టార్టింగ్ 2 minutes టైటిల్స్ పోగా 2 hours ఉంది. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు, రీసెంట్గా వచ్చేసి కిష్కింధపురి, మిరాయి, డీమోన్ స్లేయర్, డిటెక్టివ్ ఉజ్వలన్, డూ యూ వన్ పార్ట్నర్ వెబ్ సిరీస్ రివ్యూ అండ్ లవ్లీ అనే మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లైట్కి ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తున్నాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ అలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వెళ్ళిపోతే, హీరో వచ్చేసి ఒక రైతు, హీరోయిన్ వచ్చేసి డిగ్రీ పూర్తి చేసి, హీరో ఏమో 7th class, ఆ తర్వాత రైతు కింద ఉంటాడు. ఇంకా హీరోయిన్ వచ్చేసి ఏమో డిగ్రీ కంప్లీట్ చేస్తుంది, అది కూడా పూర్తి చేయకుండా కుదరదు. ఇంకా ఆ తర్వాత చీరలు అనేవి చూపిస్తూ ఉంటుంది షాపింగ్ మాల్లో. ఇంకా వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఏంటనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే, నాకైతే బాగా నచ్చింది. ఒక సింపుల్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. రొటీన్ స్టోరీయే కానీ ఎగ్జిక్యూషన్ బాగుంది. చాలా సింపుల్గా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ కలిగింది. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. రేటింగ్ అయితే ముందు ఇచ్చేస్తున్నాను. అసలు నేను ఇంత రేటింగ్ ఎందుకు ఇచ్చాననేది 5కి 5 రేటింగ్ ఇస్తున్నాను. నేను ఎంత రేటింగ్ ఎందుకు ఇచ్చాననేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ విషయంలో, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ విషయంలో చెప్తాను. ప్లస్ పాయింట్స్ వచ్చేసి కామెడీ సీన్స్ బాగున్నాయి, బాగా నవ్వు తెప్పించినాయి. ఇంకా తర్వాత కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో, అవి కూడా కొద్దిగా ఎమోషనల్ అయ్యేలాగే ఉన్నాయి, రొటీన్ సీన్స్ అయినా కూడా. ఇంకా ఈ మూవీలో వచ్చేసి మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. మరీ ముఖ్యంగా వచ్చేసి కన్యాకుమారి అని టైటిల్ సాంగ్ ఉంటుంది, కత్తిలా పడేసావే కన్యాకుమారి అని, ఆ సాంగ్ ఇంకా బాగుంది. ఇంక ఈ మూవీ వచ్చేసి యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలి. చాలా అంటే చాలా బాగా చేశారు. ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా బాగా చేశారు. ఇంకా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బాగా చేశారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ కొత్త వాళ్ళైనా చాలా బాగా చేశారు. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా ఇంకో ప్లస్ పాయింట్ ఉంది. ప్లస్ పాయింట్ వచ్చేసి రైతు అనే వాళ్ళని చులకనగా చూస్తున్నారు, కానీ రైతే మనకు అన్నం పెడుతున్నారు అనేటటువంటి మెసేజ్ వచ్చేలాగా ఒక మంచిగా చూపించారు. మంచి గుణం ఉంటే చాలు, వాడు రైతు అయినా జాబ్ లేకపోయినా పర్లేదు, రైతు కింద అయినా డబ్బులు సంపాదించవచ్చు, రైతు కింద మంచి డబ్బులు సంపాదించవచ్చు, ప్లస్ మంచి గుణం ఉంటే చాలు అనేటటువంటి మెసేజ్ కూడా బాగా ఇచ్చారు. ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లోగా ఉంటుంది, రొటీన్గా ఉంటుంది, కొన్ని ట్విస్టులు గెస్ చేసేలాగా ఉంటాయి, కొన్ని ట్విస్టులు సినిమాకి అనుకూలంగా రాసుకున్నట్టు అనిపిస్తుంది. ఇవి మైనస్ పాయింట్స్. ఫైనల్గా వచ్చేసి రేటింగ్ వచ్చేసి 5కి 5 రేటింగ్ స్టార్టింగ్ ఇచ్చేసాను, అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూశారు, థియేటర్లో చూసారా, ఓటీటీలో చూసారా, చూసుంటే ఓటీటీలో చూసారు, మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్.